jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇదివరకైతే వినాయక చవితికి అయితే పోలీస్ పర్మిషన్ అయితే ఉంటుండే, కానీ ఇప్పుడు దుర్గామాత మండపానికి కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోమని చెప్తున్నారు. ఈ పోలీస్ పర్మిషన్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. మీరే మీ మొబైల్లో సింపుల్గా అప్లికేషన్ అయితే చేయొచ్చు. మీరు ఎక్కడికి కూడా మీ సేవకు ఆన్లైన్కు వెళ్లకుండానే మీరే మీ మొబైల్లో సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అసలు ఈ దుర్గామాత పర్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఇది పర్మిషన్ పెట్టాలా పెట్టద్దా, మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో దుర్గామాత పోలీస్ పర్మిషన్ అని టైప్ చేయండి. అయితే మీకు ఫస్ట్ ఒక లింక్ అయితే వస్తుంది, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సేమ్ వినాయక చవితికి కూడా యాస్టీస్ ఇదే పోర్టల్, అంటే సేమ్ ఇదేలాగా ఉండే, జస్ట్ పేరైతే మార్చారు. ఇప్పుడు దుర్గామాతకి కూడా ఇదే. ఎవరైనా వినాయక చవితికి ఆన్లైన్ అప్లికేషన్ చేసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. మీరు ఇదివరకు ఎప్పుడు కూడా అప్లికేషన్ చేయని వాళ్ళు ఉంటే మన వీడియో చూసి మీరైతే సింపుల్గా అప్లికేషన్ అయితే చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీరైతే ట్రై చేయండి. దీంట్లో ఏ మిస్టేక్ అయినా ఏ టెన్షన్ లేదు. మళ్ళీ ఫోన్ నెంబర్ చేంజ్ చేసి మళ్ళీ కూడా అప్లికేషన్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి, అప్లికెంట్ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. మెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకుంటే పర్వాలేదు. మీరు ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ అడుగుతుంది. వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. మీ దుర్గామాత నేమ్ ఉంటుంది కదా, మీ యూత్ కానీ అసోసియేషన్, ఆ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. మీరు ఎక్కడ పెడతారని అడుగుతుంది. మీరు టెంపులా, లేకుంటే కమ్యూనిటీ హాలా, ప్రైవేట్ బిల్డింగా, ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. కలర్ దా అని అడుగుతుంది. మీరు కలర్ అయితే కలరు ఇట్లా సెలెక్ట్ అయితే చేయండి. మీ దుర్గామాత హైట్ అడుగుతుంది. తర్వాత స్టేజ్ ఎంత హైట్ చేస్తారని అడుగుతుంది. మీరు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు మీరైతే దుర్గామాత విగ్రహము ప్రతిష్టాపన చేసి నిమజ్జనం చేస్తారని అడుగుతుంది. ఈ డేట్లు అయితే సెలెక్ట్ అయితే చేయండి. ఈ దుర్గామాత ఏ ప్లేస్లో పెడుతున్నారో ఆ లొకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ బీసీ కాలనీ అయితే బీసీ కాలనీ, మీ విలేజ్ నేము, మీ పిన్ కోడ్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్ అడుగుతుంది. అవి ఎటువంటి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీ డిస్టిక్ అడుగుతుంది. తర్వాత మీ మండల్ అడుగుతుంది. మీరు ఏ రోజున ఇమిగ్రేషన్ అంటే నిమజ్జనం చేస్తారు ఆ డేట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ హవర్స్, మినిట్స్, ఇక్కడ ఏఎం పిఎం అడుగుతుంది. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ప్లేసు, మీరు ఏ చెరువులో నిమజ్జనం చేస్తారు ఆ ప్లేస్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే సేమ్ ఇక్కడ ఆర్గనైజేషన్ ఎవరు చేస్తారో కమ్యూనిటీ మెంబర్స్, వాళ్ళ 5గురి పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళు స్టూడెంటా, ఫార్మరా, వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ట్రాక్టర్ కాబట్టి ఏవీ వెహికల్ సెలెక్ట్ అయితే చేయండి. మిగిలినవన్నీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ కింద క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ పైన డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఇంకా ఎవరైనా మీ టీంలో ఉంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ మొబైల్ నెంబర్ మీరైతే ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది. మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయా, ఇట్లాంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకుంటే నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దీని మీద టిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ జనరేట్ అక్నాలజ్మెంట్ నెంబర్ మీద క్లిక్ చేయండి. చూడండి, మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేటెడ్ అని రావడం అయితే జరుగుతుంది. మీరు ఈ ప్రింట్ తీసుకొని మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. అదేవిధంగా ఒక ప్రింట్ మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు చూపించడానికి అయితే పనిచేస్తుంది. మీరు ఎవరైనా సరే మొబైల్లో చేసుకున్న వాళ్ళు ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళి ప్రింట్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.